హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్. రెగ్యులర్గా చాలామంది అడుగుతారు, మామూలుగా ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని వస్తారు. ప్రెగ్నెన్సీలో యూరిన్లో కన్ఫర్మ్ అవ్వలేదు మేడం, బ్లడ్ టెస్ట్ ఉంటుందట కదా, బ్లడ్ టెస్ట్ చేయించండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని అడుగుతారు. సో డెఫినెట్లీ ఇప్పుడు ఈ యూరిన్ ఆర్ బ్లడ్లో ఈ హెచ్సిజీ హార్మోన్ అనమాట. సో ఈ హ్యూమన్ కొరియానిక్ గొనడోట్రోపిన్ అనే ఈ హార్మోన్ మనకు బ్లడ్లో 0.1 to 0.5 అంటే చాలా తక్కువ ఉన్నప్పుడే బ్లడ్లో డిటెక్ట్ అవుతుంది. అదే యూరిన్లో 5 mg/ml అంటే కొద్దిగా తర్వాత డిటెక్ట్ అవుతుంది. సో యూరిన్లో కొన్నిసార్లు మిస్ అయినప్పటికీ ఈవెన్ చాలామందికి అబార్షన్ తర్వాత ప్రెగ్నెన్సీ కంప్లీట్గా అబార్ట్ అయిందా లేదా అన్నది కూడా మనం ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళని ఫాలో చేయడం జరుగుతుంది. సో దట్ టెస్ట్ ఈజ్ బీటా హెచ్సిజీ అంటాం అనమాట. బ్లడ్లో హెచ్సిజీ లెవెల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రొటీన్గా ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది అందరికీ చేయము, కానీ మోస్ట్లీ ఇది మనం ఐవీఎఫ్ కేసెస్ లేదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ, అంటే ఫెయింట్ లైన్ అట్లా, అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ ఫెయింట్ లైన్ వచ్చి దాని కన్ఫర్మేషన్ కోసం ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. బీటా హెచ్సిజీ ఇప్పుడు మోర్ దెన్ 25-50 ఉంది అంటే అది 100% కన్ఫర్మ్ అని. సో ఈ మనం ఐవీఎఫ్ చేసిన వాళ్ళలో చూసుకున్నట్టయితే ఈ డే మనం ట్రాన్స్ఫర్ చేసినాక ఒక 2 weeksకి వాళ్ళని రమ్మంటాం. వాళ్ళకు యూరిన్లో కాకుండా ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. లెస్ దెన్ 5 ఉంది అంటే ఆ ప్రెగ్నెన్సీ నెగిటివ్, అండ్ ఏదైతే మనం ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్ ఉంటుందో అది సక్సెస్ అవ్వలేదు అని అర్థం. అదే కొంతమందికి 50 వస్తుంది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. 50 కూడా ఇది నాట్ వెరీ కాంపిటెంట్, అంటే ఇది గర్భం సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంటే అంత హెల్దీ గర్భమా అన్నది కూడా చెప్పలేము. అదే కొంతమందికి 50 to 100 అంటే 150 దాకా కూడా బీటా హెచ్సిజీ చూపిస్తుంది. అలాంటి వాళ్ళల్లో ఇది మోర్ హెల్దీ ఎంబ్రియో అని అర్థం, అంటే అది మంచిగా తయారైంది, ఈ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఉండదు అన్నది క్లారిటీ వస్తుంది. సో యూజువలీ బీటా హెచ్సిజీ కూడా ఎవ్రీ 48 hours డబుల్ అవుతుంది. ఇప్పుడు చాలాసార్లు కొంతమందికి 50 వస్తుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అంటే ఒక్క రిపోర్ట్ బట్టి కాకుండా ఎవ్రీ 48 hours ఇట్ షుడ్ డబుల్. సో ఇప్పుడు 50 వచ్చి మళ్ళీ సెకండ్ రిపోర్ట్ 100 వచ్చింది అనుకోండి, 100% దట్ ఈస్ ఏ హెల్దీ ప్రెగ్నెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. అదే ఇప్పుడు ఫస్ట్ టైం 100 వచ్చి మళ్ళీ నెక్స్ట్ టైంకి 120, 130 అంటే డబ్లింగ్ అవ్వలేదు అనుకోండి, అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ లేదా మిస్డ్ అబార్షన్ లేదా గర్భసంచి బయట అంటే ఇంకెక్కడన్నా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏమన్నా వచ్చిందా అన్నది వీ నీడ్ టు కన్ఫర్మ్. సో బీటా హెచ్సిజీ ఓన్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కే కాకుండా అది ప్రెగ్నెన్సీ పెరగాల్సినట్టు, అంటే హెల్దీ ప్రెగ్నెన్సీయా లేదా అన్నది కూడా మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఒక్కసారి మనము బీటా హెచ్సిజీ ఒక 48 hours తర్వాత డబుల్ అయింది అంటే నెక్స్ట్ మనం డైరెక్ట్లీ 2 weeks తర్వాత ఆ గర్భం సరిగ్గా అంటే ప్రాపర్ ప్లేస్ అంటే గర్భాశయం లోపల హెల్దీగా వచ్చిందా లేదా అన్నది స్కాన్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చాలాసార్లు కొన్నిసార్లు ఫాల్స్ రిపోర్ట్స్ రావచ్చు. బీటా హెచ్సిజీ అట్లా కాకుండా రిపోర్టింగ్ ఎర్రర్స్ ఉండదు. అండ్ బీటా హెచ్సిజీ ఇప్పుడు ఒకసారి చేయించిన తర్వాత ఒక ల్యాబ్లో మళ్ళీ 48 hours తర్వాత రిపీట్ చేసే శాంపుల్ కూడా సేమ్ ల్యాబ్ ఉండాలి. అదే డిఫరెంట్ ల్యాబ్ అయితే మళ్ళీ రిపోర్టింగ్ ఎర్రర్స్ తోటి మళ్ళీ మనం రిపోర్ట్ ప్రెడిక్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది. అండ్ బీటా హెచ్సిజీకి మనము ఫుడ్ తోటి సంబంధం లేదు, టైం తోటి సంబంధం లేదు, ఎనీ టైమ్ ఆఫ్ ద డే చేయవచ్చు. సో అందుకే మోర్ కన్వీనియంట్ అండ్ బెస్ట్ మెథడ్ టు డిటెక్ట్ ప్రెగ్నెన్సీ. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే వారు హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ.